రాత్రి 1 గంట. డౌహిల్. మహారా కాస్తున్న ఫారెస్ట్ గార్డ్ దినేష్ దూరంగా ఎవరో నిలబడి ఉన్నట్టు చూశాడు. టార్చ్ లైట్ వేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ వ్యక్తి కనిపించలేదు. కానీ నేలపై ఒక విషయం ఉంది. అది అతని వెనకే ఆగిపోయింది. ఆ రోజు రాత్రి ఏమైంది తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న డౌహిల్ ప్రాంతం. అది కొర్సేయంగానే చిన్న హిల్ స్టేషన్ దగ్గర ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, ఎప్పుడు మబ్బులు కమ్ముకుని ఉండే వాతావరణం. చలికాలంలో అయితే అక్కడ పొగమంచు కారణంగా 10 అడుగుల దూరం కూడా కనిపించదు. అక్కడ ఒక పాత స్కూల్ ఉంది, విక్టోరియా బాయ్స్ హై స్కూల్. స్కూల్ వింటర్ సెలవుల్లో పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆ ప్రదేశం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. కానీ లోకల్ ప్రజలు ఇలా చెబుతారు, స్కూల్ మూసి ఉన్న రోజుల్లో కూడా లోపల నుంచి కుర్చీలు లాగిన శబ్దాలు, చిన్నపిల్లల అడుగుల చప్పుళ్ళు వినిపిస్తాయని. ఇది కేవలం గాలి శబ్దమేమో అనుకున్నారు చాలామంది. కానీ అసలు భయంకరమైన కథ అడవికి సంబంధించినది. స్కూల్ వెనుక ఉన్న అడవిని డెత్ రోడ్ అని పిలుస్తారు. అక్కడ గతంలో కొన్ని అనుమానాస్పద మరణాలు జరిగాయని చెబుతారు. కొంతమంది తల లేని బాలుడి ఆకారం అడవిలో నడుస్తూ కనిపించిందని చెప్పిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఒకసారి ఫారెస్ట్ గార్డ్ అయిన దినేష్ అక్కడ రాత్రి పహారా కాస్తున్నాడు. రాత్రి 1 గంట సమయం. మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి. అప్పుడే అతనికి దూరంగా ఎవరో నడుస్తున్నట్టు కనిపించింది. చిన్న శరీరం, స్కూల్ యూనిఫామ్ లాగా ఉంది. దినేష్ ఎవరు అని గట్టిగా అరిచాడు. ఆ ఆకారం ఆగలేదు. దినేష్ టార్చ్ లైట్ ఆ దిశగా వేశాడు. కొన్ని క్షణాలు ఆ పిల్లవాడు కనిపించాడు. తర్వాత ఒక్కసారిగా పొగమంచులో కలిసిపోయాడు. దినేష్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎలాంటి అడుగులు ముద్రలు లేవు. కానీ అతని వెనుక మట్టిలో స్పష్టంగా చిన్నపిల్ల అడుగుల ముద్రలు కనిపించాయి. అవి అడవి లోపలికి వెళ్తున్నాయి. దినేష్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ ముద్రలు అతని దగ్గరే ఆగిపోయాయి. అంటే ఎవరైనా అతని వెనక నిలబడి ఉన్నట్టే. అతను ఒక్కసారిగా భయంతో పరిగెత్తి బయటకు వచ్చాడు. తర్వాతి రోజు నుంచి అతను ట్రాన్స్ఫర్ కోరుకున్నాడు. లోకల్ ప్రజలు ఇప్పటికీ ఇలా చెబుతారు, డౌహిల్ అడవిలో రాత్రి 12 గంటల తర్వాత నడిస్తే మీరు ఒంటరిగా ఉండరు. ఎవరైనా మీ వెనక నడుస్తూ ఉంటారు. చూడాలనుకుంటే కనిపించరు, కానీ వినాలంటే చిన్నపిల్లల నవ్వు, చిన్నపిల్లల అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అందుకే అక్కడి ప్రజలు ఒక మాట చెబుతారు, పొగమంచు కమ్ముకున్న రాత్రిలో అడవి మిమ్మల్ని గమనిస్తుంది. డౌహిల్ ప్రాంతం గురించి అనేక స్థానిక రిపోర్ట్లు, కథనాలు ఉన్నాయి. అధికారికంగా ఏ హాంటెడ్ ప్రూఫ్ లేదు. కానీ అక్కడి ప్రజల అనుభవాలు ఈ కథను ప్రసిద్ధం చేశాయి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు జాగ్రత్త. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ చరణ్. ఇది మన చరణ్ తెలుగు హర్రర్ స్టోరీస్.